హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీకందరికీ నా వందనములు. ఆరాధనకు సహకరముగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఆధారమైనటువంటి దేవుడు. కీర్తనకారుడైనటువంటి దావీదు నా నీతికి ఆధారమగు దేవా అని ప్రార్థించి ఆరాధిస్తూ ఉన్నాడు. అన్ని సమయాలలో, అన్ని విషయాలలో భక్తులకు ఆధారము దేవుడే. దేవునికి మహిమ కలుగును కాక. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలతను కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా నీతికి ఆధారమైనటువంటి దేవా, దేవుడు సమస్తములకు ఆధారము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యములో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. సమస్తమునకు దేవుడు ఆధారము. ఆది యందే వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యము దేవుడి యొద్ద ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎప్పుడు ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తములో ఆయన మూలముగా కలిగెను. ఒక్కటి కూడా ఆయన లేకుండా కలగలేదు. చూడండి ప్రియులారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికి ఆధారము క్రీస్తు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. ఆహారము కొరకు పక్షులు ఆయన వైపు చూడాలి. చూడండి, దేవునికి మహిమ కలుగును కాక. తన మహత్తు చేత సమస్తమును నిర్వహించుచున్నటువంటి దేవుడు. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. సర్వ జీవులు కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తగిన కాలంలో వారికి ఆహారము ఇచ్చువాడు దేవుడే. ఆధారమైనటువంటి దేవుడే. ఆయనపై ఆధారపడి ఉన్నాం. చూడండి, నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆధారమైనటువంటి దేవుడు, మరి ఆధారము లేనటువంటి మానవుడు ఎలా ఉన్నాడు చూడండి. ఆదామునకు ఆధారము ఎవరు అంటే దేవుడే. ఆదాము ఆనందానికి, ఆహారానికి, ఆవాసానికి, ఆరోగ్యానికి, ఆయుష్కు, ఆత్మీయతకు, అన్నిటికీ ఆధారము దేవుడే. అయితే ఆయనను విడిచి ఎవరిని విడిచాడు? దేవుడిని విడిచి అపవాదికి అప్పగించుకోగా ఆధారమైనటువంటి దేవుణ్ణి కోల్పోయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, అన్నిటినీ కూడా కోల్పోయాడు. ఆధారము కోల్పోయినటువంటి నాయను విధవరాలు.
ఆయన ఊరి గడుగేతకు వచ్చినప్పుడు చనిపోయిన అతను వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడే ఆధారంతో ఉన్నాడు. ఆ కుమారుని మీద ఆధారపడింది. చూడండి, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. నేను సర్వ మానవాళిని అన్ని కోల్పోయి దేవునికి దూరమై అగ్నిగుండములకు పాత్రురాలైతిని అంటుంది. దేవునికి ఆధారమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అపవాదికి అర్పించుకున్నాడు. అపవాది చేత స్నేహం చేశాడు. అపవాది చేత స్నేహం చేసినందున దేవుని యొక్క ఆధారము కోల్పోయినటువంటి వారుగా ఉన్నాం. మానవుడు ఎలా ఉన్నాడు? ఆధారము లేనటువంటి మానవుడు. చూడండి, ఆధారము కోల్పోయినటువంటి క్రీస్తు, ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన దేవుడు మరియు మానవుడు. ఎవరుంటాయన? ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆయన మానవుడు, దేవుడు. దేవుడుగా తండ్రితో సమానుడుగా ఎలా ఉన్నాడంట? దేవుడుగా సమానుడు, కానీ మానవుడుగా తండ్రి పైన ఆధారపడినటువంటి వాడు. దేవుడుగా కుమారుడితో తండ్రితో సమానముగా ఉన్నటువంటి కుమారుడు మరి మానవుడిగా ఈ లోకములకు వచ్చాడు. మానవ రూపమును ధరించుకున్నాడు. రక్త మాంసముల చేత ఈ లోకములో జన్మించాడు. శరీరధారిగా ఈ లోకములో జన్మించాడు. తండ్రి పైన ఆధారపడినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, వారు గర్భవాసిగా ఉన్నది మొదలుకొని జీవిత కాలమంతా తండ్రి పైన ఆధారపడిన వాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 10వ వాక్యము మనం చదువుకున్నాం. గర్భవాసులైన మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయు వాడును లేడు, నాకు దూరముగా ఉండకుము అంటున్నాడు. ఎవరిట ఆధారము? దేవుడే. నేను గర్భములో పుట్టినది మొదలుకొని నాకు ఆధారము నీవే తండ్రి. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినది కానీ సహాయము చేయువాడు ఎవడును లేడు. తండ్రి, నాకు నీవు దూరముగా ఉండకుము, ఆధారమైనటువంటి దేవా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, కల్వరిలో నీ కొరకు నా కొరకు విడిచిపెట్టబడి ఉన్నాడు. ఆధారమును కోల్పోయినటువంటి క్రీస్తు సర్వ మానవాళి కొరకు తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కుమారునిగా, శరీరధారిగా, కృపా సత్య సమృద్ధుడిగా, రక్త మాంసములను పొందుకొని లోకములో జన్మించాడు. లోకములో రక్తముతో శరీర మాంసములతో జన్మించినటువంటి క్రీస్తు తన తండ్రిపై ఆధారపడినటువంటి దేవుడు. తన తండ్రి చిత్తమును జరిగించుచున్నటువంటి క్రీస్తు. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి పిల్లగా, నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టబడి ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వాక్యము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము నేను నిరపరాధ రక్తమును
అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసిపోయి ఊరిపెట్టుకొనెను. దేవుడిని అప్పగించినటువంటి ఆ యూదా ఇస్కరియోతు తన పక్కనే ఉన్నాడు, తనతో పాటే ఉన్నాడు, తనతో పాటే భోంచేస్తూ ఉన్నాడు, తను ఎక్కడుంటే అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు, ఎక్కడ పోతూ ఉంటే, ఎక్కడ ఆ యొక్క జన సమూహంలో ఉంటే అక్కడ నడుస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేశాడు? మోసం చేశాడు. ఎందుకు? అపవాది చేత శోధింపబడి ఆ వెండి నాణ్యములకు ఆశించి ఏం చేశాడు? దేవునినే మోసపరిచాడు, దేవునిని అప్పగించాడు. అరే, ఆయన ఆధారమైనటువంటి దేవునిని నువ్వు ఆధారం లేనటువంటి మానవుడు ఎలా అప్పగించాడు? అపవాది చేత శోధింపబడి. అపవాది మన మధ్యనే ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకొక మాట మనం చదువుకుందాం. ఆయన ఈ యొక్క అంటే యూదా ఇస్కరియోతు ఆ వెండి నాణ్యములకు ఆశపడి ఆ వెండి నాణ్యముల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించాడు. ఆధారమైనటువంటి దేవుణ్ణి మనము కోల్పోయినాం. అందుకే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఆ చీకటి దానిని గ్రహించకున్నది. వెలుగు ఎక్కడున్నదంట? చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ ఆ చీకటి ఆ వెలుగును గ్రహించడం, అయ్యో వెలుగు వచ్చింది కదా అని ఆ చీకటి గ్రహించలేదు. ఎలాగుంది? అలాగే మబ్బుతోనే ఉంది. ఏమి కాదులే అన్నట్లుగానే ఉంది. స్థిరమైనటువంటి దేవునిని, ఆధారమైనటువంటి దేవునిని, ఆశ్రయమైనటువంటి దేవునిని విడిచిపెట్టి సర్వాన్ని కోల్పోయినటువంటి మానవులుగా మనం ఉన్నాం. చూడండి, ఆదాముకు అన్ని కలగజేశాడు, అన్ని ఆధారమై ఉన్నాడు. ఆయన ఆనందానికి, ఆయన ఆయుష్కు, ఆయన ఆహారానికి, ఆయన ఆవాసానికి, ఆరోగ్యానికి, ఆయుష్కు, ఆత్మీయతకు కూడా ఆధారమైనటువంటి దేవుడు. ఆధారమైనటువంటి దేవునిని నీవు కోల్పోయి ఉన్నావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆధారము కోల్పోయినటువంటి క్రీస్తు మన కొరకు ఆధారాన్ని కోల్పోయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆధారము పొందినటువంటి విశ్వాసి ఎలాగున్నాడు చూడండి. విడిచిపెట్టబడగా నీకు నాకు దేవుడు ఆధారమై ఉన్నాడు. ఏంటి విడిచిపెట్టాలి? మన పాపములను విడిచిపెడితే నీకు నాకు ఆధారముగా ఉన్నటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 7వ వాక్యం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము. నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఏమున్నదంట? మనకున్నదంతా కూడా దేవుని యందే ఉన్నది. ఆయన ఆశ్రయము, నా రక్షణయగు నా మహిమకు దేవుడు నీవే ఆధారము.